మనం ప్రీవియస్ సెషన్స్లో టెక్స్ట్ని డిఫరెంట్ వేస్లో ఎలా ఫార్మాట్ చేయాలి అనేది చూసాం. మరి అక్కడ వాడిన ఆప్షన్స్ అన్నిటికీ కూడా షార్ట్కట్లో ఇక్కడ మీకు కంట్రోల్ ప్యాలెట్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ కంట్రోల్ ప్యాలెట్ని యూజ్ చేసి సింపుల్గా క్విక్గా మీరు ఈ యొక్క టెక్స్ట్ ఫార్మాటింగ్ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. మరి ఈ కంట్రోల్ ప్యాలెట్ అనేది 2 వ్యూస్లో ఉంటుంది. ఒకటి క్యారెక్టర్ వ్యూ, రెండోది పారాగ్రాఫ్ వ్యూ. ఇక్కడ చూడండి, ఇది కంట్రోల్ ప్యాలెట్. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ టూల్ తీసుకున్నారో ఆటోమేటిక్గా వస్తుంది. ఇది టీ అన్నప్పుడు క్యారెక్టర్ వ్యూలో ఉందని అర్థం. అదే దాని కింద ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మోడ్ మారిపోతుంది. ఇప్పుడు పారాగ్రాఫ్ వ్యూ ఆప్షన్స్ వస్తాయి, అంటే పారాగ్రాఫ్కి సంబంధించిన ఆప్షన్స్. పైన సెలెక్ట్ చేస్తేమో ఈ బటన్ క్లిక్ చేస్తేమో క్యారెక్టర్ మోడ్ వస్తుంది, ఇదేమో పారాగ్రాఫ్ మోడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ ప్రతి ఆప్షన్కి కూడా ఒక వర్క్ ఉంది. ఆ వర్క్స్ ఏంటో ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్లో క్యారెక్టర్ వ్యూలో చూడొచ్చు, అట్లనే పారాగ్రాఫ్ వ్యూలో చూడొచ్చు. ఫస్ట్ది అప్లై బటన్, అప్లై చేయడం అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఫైనలైజ్ చేయడం. క్యారెక్టర్ వ్యూకి పారాగ్రాఫ్ వ్యూకి మారేది ఈ బి అనే ఆప్షన్, దానికి దీనికి షిఫ్ట్ అయ్యేదానికి. అట్లనే సి అనేది ఫాంట్. జస్ట్ లైక్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసాం, ఈ ఫాంట్ని మనం మార్చాలి అనుకుంటాం. వేరే ఫాంట్లోకి ఎలా వెళ్ళాలి, ఏరియల్లోకి వెళ్దాం అట్లా. తర్వాత డి వచ్చేసి మీకు ఏముంది, టైప్ సైజ్, టైపింగ్ సైజ్ ఆప్షన్, ఎంత సైజు కావాలి అని చెప్పేది. అట్లనే ఈ ఎక్స్పర్ట్ ట్రాకింగ్, లూజ్, అట్లనే టైట్, ఇక్కడ కూడా టైప్లో కూడా ఉంది. అది ఇవే ఆప్షన్స్ అనమాట, ఇక్కడ షార్ట్కట్లో ఉన్నాయి. అట్లనే ఎఫ్ ఎక్స్పర్ట్ కెర్నింగ్, ఇది కూడా స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్సే సూచిస్తుంది. అట్లనే జీ టైప్ స్టైల్ అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఉన్నాయి, ఎన్ నుంచి ఇక్కడ వరకు ఉంది, దీని వరకు చూడండి. బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్, మళ్ళీ వద్దనుకుంటే దాని మీదే సెలెక్ట్ చేయండి. ఇటాలిక్, అట్లనే అండర్లైన్, సెలెక్షన్ అండ్ డీసెలెక్షన్, రివర్స్ అండ్ స్ట్రైక్ త్రూ, దట్ నార్మల్. ఇవి టైప్ స్టైల్ ఆప్షన్స్. నెక్స్ట్ కేస్ బటన్, హెచ్ చూడండి, స్మాల్ క్యాపిటల్, లార్జ్ క్యాపిటల్. అట్లనే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, పొజిషన్ అనమాట, అంటే షిఫ్టింగ్ డౌన్, పైకి కిందకి, సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ లాగా అనమాట. నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ లీడింగ్ ఆప్షన్స్. లీడింగ్ అంటే ఏంటి, మీకు స్పేస్ బిట్వీన్ లైన్స్. స్పేస్ బిట్వీన్ లైన్స్ ఎలా ఉండాలో ఈ ఆప్షన్ చెప్తుంది. అట్లనే హారిజాంటల్ స్కేల్, హారిజాంటల్గా ఎంత స్కేల్ ఉండాలి, ఇక్కడ పర్సెంటేజ్లో ఇవ్వడం జరిగింది. 80 అన్నాం అనుకోండి, తక్కువ స్కేల్ వస్తుంది హారిజాంటల్గా. అట్లనే బేస్ లైన్ షిఫ్ట్ ఆప్షన్, బేస్ లైన్ షిఫ్టింగ్ ఎన్ని ఇంచెస్ ఉండాలి. ఇక్కడ షిఫ్టింగ్ ఇచ్చి ఫైనల్గా అప్లై అంటే తెలుస్తుంది మీకు. 0
అప్లై ఇట్లా అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ వ్యూలోకి వెళ్ళినట్లయితే పారాగ్రాఫ్ వ్యూలో ఇక్కడ మీకు అప్లై బటన్, క్యారెక్టర్ వ్యూ, ఈ షిఫ్టింగ్ బటన్ ఇవి కామన్గా ఉంటాయి. క్యారెక్టర్ వ్యూ నుంచి పారాగ్రాఫ్ వ్యూకి మార్చేది. తర్వాత పారాగ్రాఫ్ స్టైల్ ఏంటది, క్యాప్షనా, ఏ స్టైల్ ఆఫ్ పారాగ్రాఫ్, అది సబ్ హెడ్డింగా ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బాడీ టెక్స్టా, ఇట్లా అన్నమాట. తర్వాత కర్సర్ పొజిషన్ ఇండికేటర్, డి, కర్సర్ పొజిషన్ ఎక్కడ ఉందనేది చెప్తుంది, ఎన్ని ఇంచెస్లో ఉంది అదనమాట కర్సర్ పొజిషన్ ఇండికేటర్. నెక్స్ట్ ఫస్ట్ ఇండెంట్, ఫస్ట్ ఇండెంట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పొజిషన్, ఎఫ్. నో, ఇంతకు ముందర మనం ఈ ఆప్షన్ ఫస్ట్ ఇండెంట్, ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఇదండి ఫస్ట్ ఇండెంట్ ఇక్కడ, సారీ ఫర్ ది మిస్టేక్. ఇది అట్లనే ఇదేమో స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ ఇట్లానే గ్రిడ్ సైజ్ ఆప్షను, అలైన్మెంట్ బటన్స్, లెఫ్ట్ ఇండెంటేషన్ ఆప్షను, రైట్ ఇండెంటేషను, ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు. దీన్ని 0 పెడుతున్నాను. అట్లనే నెక్స్ట్ లెఫ్ట్ ఇండెంటేషన్ 0.5 అండ్ రైట్ ఇండెంటేషన్ 0.5 ఇట్లా ఉన్నాయి. తర్వాత అలైన్ టు గ్రిడ్ అలైన్మెంట్ ఎట్లా ఉండాలి, ఈ ఆప్షన్స్. ఇట్లా టెక్స్ట్ వ్యూ లేదంటే క్యారెక్టర్ వ్యూ, పారాగ్రాఫ్ వ్యూస్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఈ యొక్క కంట్రోల్ ప్యాలెట్కి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా క్విక్గా మీరు ఆ యొక్క యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది.